2047 స్వర్ణాంధ్ర 2047 అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నేను అనుకున్నానండి, ఈయన ఎందుకు అంత దూరం పెడతారు? విజన్ 2029 అని ఎందుకు అనలేదు? ఇదివరకు కూడా 1994లో 96లో చేసినప్పుడు విజన్ 2020 అన్నారు, కానీ విజన్ 1997 1998 అని అంటే మామూలుగా ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వచ్చేసి 2029 కదండి. యూ కెన్ సే దాట్ ఓకే విజన్ 2028 అనొచ్చు, విజన్ 2029 అనొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ చాలా వరకు ఓట్లు అది ఇది అనుకుంటారు కదండి. కానీ ఈ పెద్ద ఆయన ఎందుకు విజన్ 2047 అన్నారు అనేది నాకు చాలాసార్లు అనుకునేదాన్ని అండి. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటేనండి, ప్రస్తుతం కాదు, ప్రజెంట్ కాదు, రేపు ఫ్యూచర్ కూడా బాగుండాలి నా రాష్ట్రాన్ని, నా రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా అవ్వాలి, భావి భవిష్యత్ తరాలకు బాగుండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అండి. అయితే దానికి ఈరోజు ఒక పెద్ద పీట వేశారండి. ఏంటి అంటే ప్రతి విద్యార్థి యొక్క కళ అంటే ఉన్నత విద్య అభ్యసించాలి, విదేశీ విద్య అభ్యసించాలి, గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా చదువుకోవాలి అని పేద విద్యార్థులు కూడా ఆ కళలకు ఒక రెక్కలు ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఆయన అనుకున్నారండి. ఏంటమ్మా ఏంటి రెక్కలు అంటున్నావు కళ్ళు అంటున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు చాలామందికి చదువుకోవాలంటే డబ్బులు ఉండవండి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా బ్యాంకుకి వెళ్ళి రుణం తీసుకుంటారండి. ఆ రుణం చాలా ఎక్కువ వడ్డీతో తీసుకుంటారండి. అయితే ఇప్పుడు పెద్ద ఆయన ఏం చేశారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పావలా వడ్డీకి రుణం ఇవ్వాలి. ఎవరైతే విదేశీ విద్య అభ్యసించాలనుకుంటారో గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ ప్రతి ఒక్కళ్ళకి అసలు పరిమితి లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ చదువుకోవాలి అనే ఆశని ఒక రెక్కలు ఇవ్వాలి. రేపొద్దున ఆ రెక్కలతోటి వాళ్ళు ఎగిరి చాలా ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలని ఒక ఇన్నోవేషన్ వైపుగా కానీ ఎంటర్ప్రెనర్ వైపుగా కానీ మంచి జాబ్స్ కానీ వీటన్నిటికీ వాళ్ళకి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దీనికి మనం ప్రభుత్వము ఒక పాత్వే క్రియేట్ చేయాలని చెప్పి ఆయన ఈరోజు పావలా వడ్డీకి రుణం ఇవ్వడం అనే దాన్ని మొదలుపెట్టారండి. అయితే జస్ట్ విదేశీ విద్యకే కాదండి, ఎవరైతే చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఐఐటీలు ఐఐఎంలు లేకపోతే నీట్లు చదివి మెడిసిన్ ఇట్లాంటివన్నీ ఎయిమ్స్లో ఇట్లాంటి వాటిల్లో అంటే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి అనుకునే వాళ్ళకు కూడా ఏంటంటేనండి వీళ్ళకి అసలు ఉన్నత విద్య అభ్యసించడానికి పావలా వడ్డీకి ఇవ్వమని చెప్పారండి రుణాలు. ఇంకేముందండి, ఆకాశమే హద్దు. మన పిల్లగాళ్ళందరూ బాగా చదువుకుని రేపొద్దున విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 సాకారం అవటానికి ఫస్ట్ లెవెల్ ఆఫ్